హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో దోసకాయ టొమాటో కాంబినేషన్లో కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 1/2 కేజీ దోసకాయ, 1/2 కేజీ టమాటా అయితే తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆర్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. దోసకాయ, టొమాటో అవి ఎన్నైతే దోసకాయలు తీసుకుంటామో అన్ని టొమాటోస్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గా చేసుకునే కర్రీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. దోసకాయ అనేది బాగా అరుగుదలకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. దోసకాయతో రోటి పచ్చడి చేస్తాం కదా ఫ్రెండ్స్, అదైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ కూడా తాలింపులో వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా, దోసకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. రుచికి తగినంత అయితే వేసుకోవాలి. తర్వాత కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. కేజీ కర్రీ అయితే అయింది కదా ఫ్రెండ్స్, నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. కారం అనేది మీరు ఎలా అయితే కారం తినగలరో, కొద్దిగా తక్కువ తింటారో దాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. ఉప్పు, కారం 2 వేసిన తర్వాత ఓసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి గరిటెతో. ఇంకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు వాటర్ ఏమీ పోయకుండా లో ఫ్లేమ్లో కూర అనేది ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత కూర అనేది బాగా మగ్గింది. ముక్కలు కూడా కొద్దిగా బాగా ఉడికాయి కదా ఫ్రెండ్స్. ఇక ఉప్పు, కారం అనేవి ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ముక్క అనేది ఉడికిందో లేదో వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకోవాలి. గరిటెతో తీసుకొని ఒక స్పూన్తో గుచ్చితే కనుక ముక్క ఉడికిందో లేదో అర్థమైపోతుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.